నా పంచకర్రా కొంచెం కొంచెం పొదుపు చేసి ఇక్కడే కదా ఆరుతుందని ఆరేశాను. నేనిక్కడే నీ పంచ ఆరుతుంది కదా అని ఆరబెట్టి పైన రాయి పెట్టాను. గాలికి ఎగిరిల్లిందనుకుంటాను. విజయనగరానికి చెందిన మురళి, ప్రకాష్ ఇంకా సురేష్ వీళ్ళు ముగ్గురు కలిసి పెద్ద సమస్యని కూడా ఇట్టే తీర్చేస్తారు. నువ్వు చెప్పినట్టు పంచి గాల్లో ఎగిరిపోయిందంటే అది పైన పెట్టిన రాయి కింద పడుంటుందే. గాలిలో పంచె ఇలా ఎగిరింది, రాయితో పాటు ఎగిరింది. ఇప్పుడు అర్థమైందా? అయితే దీనికి అర్థం ఏంటంటే ఎవరో దీన్ని కావాలనే పంచెని తీసుకెళ్లారు. అరే అది పంచ నిధి కాదు కదా, అలాంటిది దాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఏంటి మీరు? కేశవన్నయ్య, దీన్ని తీసుకుని ఎవరో కూడా పారిపోతూ ఉన్నాడు. పరిగెత్తేటప్పుడు దీంట్లోనే ఇరుక్కుని కింద పడిపోయాడు. ఇది నా పంచ. అయినా మీరందరూ తెలివైన వాళ్ళు అనుకోకండి. ఇక్కడ ఎవరు నేను చెప్పేది అస్సలు నమ్మట్లేదు. పర్వాలేదు, వదిలే. ఏదో ఒక రోజు ఇటువంటి సమస్యని పరిష్కరిస్తాం. అప్పుడు మనం తెలివైన వాళ్ళమని నమ్ముతారు. ఇది ఎలాంటి గుర్తు? ఇదిగోండి, ఇటువైపు ఎవరైనా వెళ్ళడం మీరు చూసారా? ఇప్పుడే చెబుతున్నా. ఏంటండి మాతో ఆడుకుంటున్నారా? నా సమయాన్ని ఎవరైనా వృధా చేస్తే వాళ్ళకి శిక్ష ఏంటో తెలుసా? దళపతి గారు, ఏదైనా నిజం తెలిసిందా? ఈ గుర్తులను బట్టి చూస్తుంటే ఇప్పుడే ఇటువైపుగా ఒక ఒంటె వెళ్ళినట్టుగా తెలుస్తుంది. దానికి ఒకే కన్ను ఉంటుంది. ఆ ఒంటె మీద ఒక ఆవిడ, ఒక బిడ్డ కూర్చొని ఉండాలి. దళపతి గారు, వీళ్ళకెలా తెలిసింది? అది కూడా ఒక తల్లి కూతురు ఒంటి మీద వెళ్లారని. ఒకవేళ వీళ్ళ మిత్రులు ఎవరైనా నా పెళ్ళాం బిడ్డల్ని తీసుకెళ్లిపోయి ఉంటారేమో. మురళి, సురేష్ ఇంకా ప్రకాష్లను సేనాధిపతి విజయసేతు దొంగల స్నేహితులనుకొని వాళ్లను ఖైదు చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళని తీసుకువెళ్లి విద్యాధర్ మహారాజు ముందు నిలబెడతాడు. అలాగా? అయితే నువ్వు ఈయన భార్య, పిల్లలు ఎవరిని చూడలేదు? లేదు మహారాజా, మేము సేనాధిపతి దగ్గర ఏం చెప్పామంటే అది గాలి వాసన బట్టి చెప్పాం. భూమిలో ఉండే గుర్తులను బట్టి, ఆ తర్వాత దూరం చూపుతో చూసే చెప్పాము. అలాగా? అయితే మీరు అంత తెలివిగలవారా? అవునయ్యా, మేము ఊరికే ప్రయత్నిస్తూ ఉన్నాం మహారాజా. మహారాజా, ఇది చాలా ఆశ్చర్యపడిపోవలసినటువంటి విషయం. ఇప్పుడు మీరు ఉత్తర్వులిచ్చారంటే మనం ఎందుకు ఈ ముగ్గురికి ఓ పరీక్ష పెట్టకూడదు? ఆలోచించండి మహారాజా. ఖచ్చితంగా అనుమతిస్తున్నా. ధన్యవాదాలు మహారాజా. చూడండి, మా వీరులు మీ దగ్గరికి ఒక పెద్ద పెట్టెని తీసుకునొచ్చి పెడతారు. ఆ పెట్టెని మీరు తెరిచి చూడకుండానే అందులో ఏముందో ఖచ్చితంగా కనుక్కొని మీ ముగ్గురు మాకు తెలియజేయాలి. అదెలా చెప్తామండి? ఒకవేళ వాళ్ళు వాళ్ళ మాటలోనే ఇరుక్కుంటారేమో. మాట్లాడకండి, చెప్పండి. దీనికి ఒప్పుకుంటారా? ఒప్పుకుంటున్నాం. దక్షిణ దిక్కున ఉన్నారు చూడండి సైనికులు. వాళ్ళకి చెప్పి ఆ పెట్టెని త్వరగా తీసుకురమ్మనండి. ఇప్పుడు చెప్పండి, ఆ పెట్టె లోపల అసలు ఏముందో అని. దీని లోపల ఏదో గుండ్రటి వస్తువు ఉంది. ఆ గుండ్రటి వస్తువు దానిమ్మ పండు. దానిమ్మకాయ? ఎవరు
మహారాజా, ఈ పెట్టె లోపల దానిమ్మ పండే ఉంది. ఇంకా పచ్చిగా ఉంది. మహారాజా, మహారాజా, అయినా ఇది ఎలా సాధ్యం? విషయం ఏంటి సారంగా? నిజంగానే దీని లోపల పచ్చి దానిమ్మ ఉందా? అవును మహారాజా. నేను ఒప్పుకోను. ఈ పెట్టెని వెంటనే తెరవండి. సాధ్యం కాదు. దీన్ని ఎలా మీరు కనిపెట్టారు? మహారాజా, వీరులు ఈ పెట్టెని తీసుకొచ్చేటప్పుడు ఈ పెట్టెలో ఉండే ఏదో ఒక వస్తువు దొర్లే శబ్దం వినిపించింది. దాని ద్వారా మాకు తెలిసింది ఇందులో ఉన్న వస్తువులు గుండ్రంగా ఉంటాయని. ఆ తర్వాత గుండ్రంగా ఉండే వస్తువు దానిమ్మ పండని ఎలా తెలిసిందంటే నిబంధన పెట్టిన మన మంత్రి గారు దక్షిణ దిక్కులో పెట్టెన పట్టుకున్న సైనికుల్ని లోపలికి పిలిచారు. ఇంకా అదే దక్షిణ దిక్కునే మీ దానిమ్మ తోట కూడా ఉంది. ఇంకా వీరుల చెప్పుల్లో మట్టి, దానిమ్మ చెట్టు ఆకులు చూసాం. దాని ద్వారా మేము అర్థం చేసుకున్నాం ఇందులో ఉన్న గుండ్రమైన వస్తువు దానిమ్మ పండని. మీరు చెప్పింది సరైనదేనని ఒప్పుకుంటున్నాం అనుకోండి, కానీ దానిమ్మ పచ్చ రంగులో ఉందని మీకెలా తెలుసు? ఒకవేళ ఏదైనా భూతం మీలోకి ప్రవేశించి తిని లేదా వాసన పసిగొట్టి చెప్పిందా ఏంటి? చెప్పండి చెప్పండి, బాగా ఇరుక్కుపోయారా? మంత్రి గారు, మీరిలాంటి ప్రశ్న అడుగుతారని మేము అస్సలు అనుకోలేదు. ఎందుకంటే ప్రతి పండు పండడానికి ఒక కాలం ఉంటుంది. తర్వాత అందరికీ తెలుసు దానిమ్మకాయలు ఈ సమయంలో పండవని. దానిమ్మ పండు పండలేదంటే అవి పచ్చిగానే ఉంటాయి కదా మహారాజా. ఇప్పుడు నేను నమ్ముతున్నాను. మీ ముగ్గురులో ఉండే ఆ జ్ఞానము నన్ను ఆశ్చర్యపరిచింది. క్షమించండి మహారాజా, దానివల్ల వీళ్ళు దొంగల కారని నిరూపించలేరు. కానీ చూడకుండా వీళ్ళలా తెలుసుకున్నారు అంటే ఈయన భార్య పిల్లలు ఇటువైపే వెళ్లారని, అది కూడా ఒంటి మీద కూర్చుని. మహారాజా, అక్కడ ఉన్న మట్టిలో ఒంటి కాలి అడుగుల్ని చూశాము. ఒక చంటి బిడ్డ కూడా తెలుస్తోంది అది ఒక ఒంటె కాలి గుర్తులని. అది సరే, ఆ ఒంటి కన్ను గుడ్డిదని మీరు ఎలా చెప్పగలిగారు? ఒకవేళ అదే వచ్చి మీతో చెప్పిందా ఏంటి? ఖచ్చితంగా లేదు. ఎందుకంటే అటువైపు వెళ్ళిన ఒంటె ఒకవైపే గడ్డి తిని వెళ్ళిపోయింది. ఎందుకంటే మరోవైపు పచ్చగడ్డి చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మీరు ఇది కూడా అడగొచ్చు, ఆ అమ్మ కొడుకు ఆ ఒంటి మీదే వెళ్ళారని మీకెలా తెలుసు? ఎందుకంటే ఏం జరిగిందంటే వాళ్ళ అమ్మ బిడ్డ కాలి అడుగులు ఏమై ఉంటాయంటే కొద్ది దూరం ఆ ఒంటె కాలి ముద్రలతో పాటు కలిసి వచ్చారు. కానీ వాళ్ళు ఒంటె మీద కూర్చున్న తర్వాత తన బిడ్డ కాలి ముద్రలు కనిపించలేదు. అందుకనే వాళ్ళిద్దరూ ఒంటి మీద కూర్చున్నారని అనిపిస్తోంది. వీళ్ళు చెప్పేది నిజం మహారాజా. ఇదిగో ఈయన భార్య ఇంకా పిల్లలు ఒంటి మీద సవారీ చేసి ఇంటికి సమయానికి వెళ్లి చేరుకున్నారంట. ఏంటి? నేను వెళ్ళొస్తాను మహారాజా. మీరు దయచేసి నన్ను క్షమించండి. అనవసరంగా మీ మీద అబండాలు వేశాను. నేను ఇప్పుడు బయలుదేరుతాను. అద్భుతం. మీరు ముగ్గురు చాలా అద్భుతమైన వారు. మీలాంటి అద్భుతమైన వాళ్ళు ఎప్పుడూ నా మనసులోనే నిండి ఉంటారు. ఏమంటారు మంత్రి గారు? అలాగే మహారాజా. If you like this video, subscribe to our channel Murthy Media.